ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆశ్వయుజ మాస బహుళ తదియ నాడు జరుపుకునే నోమునే అట్ల తద్ది అని అంటారు. ఈ నోము పెళ్లి కాని స్త్రీలు మరియు పెళ్లి అయినటువంటి స్త్రీలు జరుపుకుంటారు. పెళ్లి కాని వారు మంచి భర్త రావాలని, పెళ్లి అయిన వారు సంతానం కోసమని మరియు సౌభాగ్యం కోసమని చేస్తారు. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలన్న కోరికతో ఉన్నప్పుడు నారద మహర్షి ఆ తల్లి కోరిక ఫలించాలని అట్ల తద్ది నోము చేయమని సలహా ఇస్తాడు. అప్పుడు పార్వతీదేవి మొదటిసారిగా ఈ వ్రతాన్ని చేస్తుంది. ఈ వ్రతం స్త్రీలు గౌరీదేవికి చేస్తారు. అమ్మవారికి అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటి కుజగ్రహానికి అట్లు అంటే ప్రీతి. ఈ అట్ల తద్ది రోజున అట్లు నైవేద్యంగా పెట్టి వాటిని ముత్తైదువలకి పంచడం వల్ల కుజదోషం పోతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది. ఈ వ్రతాన్ని పెళ్ళైన స్త్రీలు పెళ్ళైన సంవత్సరంలోనే నోచుకుంటారు. నోచుకోవడం కుదరని వారు బేసి సంఖ్యల్లో అంటే 1, 3, 5 ఇలా బేసి సంఖ్యలు వచ్చే సంవత్సరాల్లో నోచుకోవాలి. అట్ల తద్దికి ముందు రోజున విదియ. ఈ రోజుని భోగి అంటారు. ఈ రోజున్నే అట్ల పిండిని రుబ్బుకొని ఉంచుకోవాలి. గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకోవాలి. 11 మంది ముత్తైదువులకు అభ్యంగన స్నానానికి కావలసినటువంటి సామాను వారికి ఇచ్చి బొట్టు పెట్టి, నేను అట్ల తద్ది నోము నోచుకుంటున్నాను కాబట్టి మీరు ఈ రోజున మా ఇంటికి వచ్చి వాయినం తీసుకోవాలని అభ్యర్థించాలి. గోరింటాకుని నూరి ఇచ్చి పెట్టుకోమనాలి. కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, అక్షితలు, పూలు, పండ్లు, తమలపాకులు, ప్రమిదలు, వత్తులు, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి, అగరుబత్తీలు, ముద్ద కర్పూరం, పంచపాత్ర, గంట, పసుపు గణపతి, గౌరీదేవి ఫోటో లేదా ప్రతిమ. ఉద్యాపనకి కావలసిన వస్తువులు: 11 మంది ముత్తైదువులు, గౌరీదేవి అంటే 12 మంది అన్నమాట. ఒక్కొక్కరికి 11 చొప్పున 12 మందికి అట్లు అంటే 132 అట్లు సిద్ధం చేసుకోవాలి. నోమికి ముందు రోజే అట్లకి కావలసిన పిండిని తయారు చేసుకోవాలి. 11 తోరములు 11 ముత్తైదువులకి, ఒక తోరం గౌరీదేవికి, ఇంకో తోరం నోము నోచుకునేటువంటి స్త్రీకి అంటే మొత్తం 13 తోరాలు సిద్ధం చేసుకోవాలి. ఒక్కో తోరంకి 11 ముడులు వేయాలి. ప్రతి ముడిలో పూలు కానీ ఆకులు కానీ ఉంచి ముడి వేయాలి. ఇలా 13 తోరాలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత నల్ల పూసలు, లక్కజోళ్ళు, పండ్లు, తాంబూలం ఇవి 12 తయారు చేసుకోవాలి. అలాగే రూపాయి నాణాలు, బెల్లం ముక్క, రవిక గుడ్డలు సిద్ధం చేసుకోవాలి. పూజా విధానం: నోము నోచుకునేటువంటి స్త్రీ విధియ నాడే గోరింటాకుని చేతికి కాళ్ళకి పెట్టుకోవాలి. అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే లేచి తయారయ్యి కన్నెపిల్లలు చద్ది తింటారు. ఈ చద్దిలో గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు కలుపుకు తింటారు. ఆ తర్వాత తాంబూలం వేసుకుని ఊయలుడు లూగడానికి, ఆటలాడుకోవడానికి వెళ్తారు. గోంగూర పచ్చడి ఒంటికి వేడి చేస్తుంది. గడ్డ పెరుగు చల్లదనాన్ని కలిగిస్తుంది. స్త్రీలకి ఋతు సంబంధమైన దోషాలు, రోగాలు రాకుండా ఉండడానికి వీటిని తినమని చెప్తారు. పెళ్లి అయిన స్త్రీలు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి ముగ్గులు, తోరణాలతో అలంకరించుకుంటారు. పూజా గదిలో ఒక పీటను వేసి గౌరీదేవి పటం లేదా పసుపు గౌరిని పెట్టి పూజకి సిద్ధమవుతారు. దీపారాధన చేసి గోత్రనామాలతో సంకల్పం చెప్పుకుంటారు. తర్వాత పసుపు గణపతికి, గౌరీదేవికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. శ్లోకాలు, స్తోత్రాలు చదువుతారు. దీపం, ధూపం, నైవేద్యములతో పువ్వులతో వారిని పూజిస్తారు.
తర్వాత ఒక శుభ్రమైన పెద్ద వస్త్రంపై 11 అట్ల చొప్పున 11 వాయినాలు పెట్టాలి. 12వ వాయనం అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారి పీట పైన పెట్టాలి. ప్రతి వాయనం పైన బెల్లం ముక్కని ఉంచి ఒక చుక్క నేతి బొట్టును వేయాలి. దూరం కూడా ఉంచాలి. అన్నింటినీ గౌరీదేవికి నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు వ్రత కథ. ఈ వ్రత కథని చదవడం గాని, వినడం గాని చేసే సమయంలో చేతిలో కొన్ని అక్షితలు పట్టుకోవాలి. పూర్వకాలంలో ఒకానొక రాజకుమార్తె తన చెలికత్తెలతో పాటు తాను కూడా అట్లతద్ది నోముని నోచుకున్నది. నోము నియమానుసారం చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి తదుపరి భోజనం చేయాలి. ఉపవాసంతో ఉన్న రాకుమార్తె సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె తోబుట్టువులు ఆలోచన చేసి చెట్టుకొక అద్దాన్ని కట్టి దానికెదురుగా మంటను పెట్టారు. చంద్రుడు వచ్చాడని కేకలు పెట్టి చెల్లికి అద్దంలో కనపడు మంటను చూపించారు. అప్పుడు ఆ చెల్లి నిజమనుకొని ఆమె భోజనం చేసింది. కొంతకాలానికి ఆ కన్యకి యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు వరుని కొరకు దేశదేశాలు గాలించారు. ఎక్కడ ఎంతగా ప్రయత్నించినా కూడా ఆమెకు ముసలివారే లభిస్తున్నందున వారు విసిగిపోయి తెగించి ముసలివానికే ఇచ్చి ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించారు. రాజకన్య అందుకు అంగీకరించలేదు. వారి బలవంతానికి తలవంచక ఆమె ఒకనాటి అర్ధరాత్రి కోటని విడిచి అడవికి వెళ్ళిపోయింది. అమ్మవారి గుడి ముందు మర్రి చెట్టు కింద కూర్చొని అమ్మవారిని తలుచుకుంటూ పరిపరి విధాలుగా దుఃఖించసాగింది. పార్వతీ పరమేశ్వరులు కరుణించి సాక్షాత్కరించి ఎందుకిలా అడవిలో ఒంటరివై దుఃఖిస్తున్నావని అడిగారు. అందుకు ఆమె వారికి తన పరిస్థితి వివరించింది. అందుకు ఆ పార్వతీ పరమేశ్వరులు, అమ్మా, నీవు గతమున అట్లతద్ది నోము నోచి చంద్రదర్శనం చేయకముందునే భుజించి వ్రతనియమము ఉల్లంఘించితివి. అందువల్లనే నీకీ దుస్థితి వచ్చినది. నీవు తిరిగి మరలా ఇంటికి వెళ్ళి అట్లతద్ది నోము నోచుకొని చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి చంద్రదర్శనం చేసుకుని ఆ పిమ్మట భోజనం చేయవలసిందని హితవు చెప్పి అదృశ్యమయ్యారు. పార్వతీ పరమేశ్వరులు చెప్పిన ప్రకారం రాజకన్య ఆశ్వేయుజ బహుళ తదియనాడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నోము నోచుకొని సంధ్యా సమయమున చంద్రదర్శనం చేసుకుని భోజనం చేసింది. నోము ఫలితంగా ఆమెకు చక్కని వరుడు లభించాడు. ఇప్పటి వరకు చేతిలో పట్టుకున్నటువంటి అక్షితలు అమ్మవారి దగ్గర వేసి మరలా ఆ అక్షితలు కొన్ని తీసుకొని తలపైన వేసుకోవాలి. మిగిలిన ముత్తైదువులను కూడా శిరస్సుపై వేసుకోమనాలి. ఇప్పుడు ప్రతి ముత్తైదువ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి వాయనం ఇవ్వాలి. వాయనంలో 11 అట్లు, నల్లపూసలు, లక్కజోళ్ళు, పండ్లు, తాంబూలం, నాణెం, రవికగుడ్డ, పువ్వు ఉంచి ఇచ్చేటప్పుడు ఇచ్చేవారు వారి కొంగులో వాయనం ఉంచుకొని ఇస్తూ ఉంటే తీసుకునే ముత్తైదువ కూడా కొంగు పట్టుకొని తీసుకోవాలి. ఇచ్చేవారు ఇస్తినమ్మా వాయనం అని అనాలి. అప్పుడు తీసుకునేవారు పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని అనాలి. ఇలా ఇచ్చేవారు ఇస్తినమ్మా వాయనం అనాలి. తీసుకున్నవారు పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని అనాలి. ఇలా 3 సార్లు అనాలి. ఆ తర్వాత ఇచ్చేవారు నా పాలు వాయనం పుచ్చుకున్నదెవ్వరు అని అడగాలి. అప్పుడు తీసుకున్నవారు ముమ్మాటికి నేనే గౌరీదేవిని అని చెప్పాలి. ఇలా ఇచ్చేవారు 3 సార్లు అడగాలి. తీసుకున్న వాళ్ళు 3 సార్లు చెప్పాలి. ముత్తైదువ వాయనం తీసుకున్నాక ముత్తైదువ చేతికి అక్షితలు ఇచ్చి దీవించమని చెప్పాలి. ఆ ముత్తైదువ నోము నోచుకున్నటువంటి స్త్రీని ఆశీర్వదించాలి. ఇలా 11 మంది ముత్తైదువులకి వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒక్కసారి వాయనం ఇచ్చాక వాటిని మరలా ముట్టుకోకూడదు. తీసుకున్న ముత్తైదువ మరియు ఆ తీసుకున్నటువంటి ముత్తైదువ కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. గౌరీదేవికి నైవేద్యం పెట్టిన 11 అట్లను మాత్రమే పూజ చేసిన స్త్రీ, భర్త, పిల్లలు తినాలి. ఉద్యాపన పూర్తయిన తర్వాత వ్రతం చేసుకున్న స్త్రీ కొన్ని నీళ్ళని అక్షితలతో కలిపి దారగా పోసి గౌరీదేవి వద్ద వదలాలి. ఆ తర్వాత గౌరీదేవితో, అమ్మా, నా శక్తి కొలది నేను ఈ నోమును నోచాను, ఉద్యాపన చేస్తున్నాను, నన్ను దీవించు.
ఏదైనా తెలిసి గాని తెలియక గాని తప్పు చేసి ఉన్నట్లయితే నన్ను క్షమించు అని ప్రార్థించి ఆ తర్వాత అట్లు తినాలి. ఇంతటితో నోము పూర్తి అవుతుంది. ఈ నోముని ఒక్కో ప్రాంతంలో వారు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొంతమంది ఈ నోమును ఉదయమే ఉద్యాపన చేసి వాయినాలు ఇస్తారు. కొంతమంది ఈ నోముని చంద్రదర్శనం అయ్యాక అట్లు వాయినాలు ఇస్తారు. ఏ పద్ధతిలో చేసినా అమ్మని భక్తితో కొలిచి నోము చేస్తే అమ్మ తప్పక అనుగ్రహిస్తుంది.